రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. రాజాసింగ్ రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదించారు. ఇటీవల ఎమ్మెల్యే పదవికి పార్టీ సభ్యత్వానికి రాజాసింగ్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజాసింగ్ రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదించారు. ఇటీవల ఎమ్మెల్యే పదవికి పార్టీ సభ్యత్వానికి రాజాసింగ్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రైట్ రాజాసింగ్ రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదించారు. మరి నెక్స్ట్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది ఏంటో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రాజేష్, రాజాసింగ్ రాజీనామాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఆమోదించారు. ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్? భారతీయ జనతా పార్టీలో రెబల్ అభ్యర్థిగా, రెబల్ క్యాండిడేట్ గా, పర్టికులర్ గా రెబల్ ఎమ్మెల్యేగా ముద్రపడినటువంటి రాజాసింగ్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గత కొద్ది రోజులుగా పార్టీతో అంటిముట్టేటట్లు వివరిస్తున్న విషయం తెలుస్తుంది. దానిలో భాగంగా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా నామినేషన్ వేసేందుకు పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఆ సందర్భంగా రాజాసింగ్ తనను కొద్దిమంది నామినేషన్ వేసేందుకు సహకరించడం లేదు కాబట్టి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నాను, ఆ రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఇచ్చానంటూ ఆయన కామెంట్ చేస్తూ పార్టీ కార్యాలయంలోనే మీడియాను అడ్రస్ చేశారు. ఆ సందర్భంలో లేఖనిచ్చి వెళ్ళిపోయారు. అయితే ఇది జరిగినటువంటి దాదాపు 15 రోజుల తర్వాత జాతీయ నాయకత్వం, భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం దానిపైన దృష్టి సారించింది. దానిలో భాగంగా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆయన రాజీనామాను, పార్టీకి ప్రాథమిక సభ్యత్వాన్ని ఆమోదిస్తూ ఆయన రాజీనామా లేఖను యాక్సెప్ట్ చేసింది భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం. ఫర్దర్ గా ఇక మీదట భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కానీ ఇతర అంశాలకు కానీ రాజాసింగ్ కు ఎలాంటి సంబంధం ఉండదు. అయితే ఆయన ఎమ్మెల్యేగా మాత్రం కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఎమ్మెల్యేగా కొనసాగేటువంటి అవకాశంలో భాగంగా ఆయన లేఖలో కూడా రాజాసింగ్ రాష్ట్ర నాయకత్వానికి ఇచ్చినటువంటి లేఖలో కొన్ని అంశాలు ప్రస్తావించారు. ఆ అంశాల్లో ప్రధానమైనటువంటిది తనను డిస్క్వాలిఫై చేయాల్సిందిగా రాష్ట్ర నాయకత్వమే మీరే నేరుగా వెళ్లి స్పీకర్ను కోరాలి, స్పీకర్ను కోరండి, స్పీకర్ను కోరితే ఎమ్మెల్యే పదవికి నేను అనర్హునిగా ప్రకటించబడతాను, ఈ అంశంలో కూడా నాకు సహకరించాల్సిందిగా రాష్ట్ర నాయకత్వానికి ఆయన లేఖలో ప్రస్తావించారు. అయితే దీనిపైన జాతీయ నాయకత్వం నుంచి ఇలాంటి డైరెక్షన్స్ రానట్లే తెలుస్తుంది. కాబట్టి అది వచ్చేంత వరకు రాజాసింగ్ ఎమ్మెల్యే గారిని కొనసాగుతారు. ఇక రాజాసింగ్ ఇచ్చినటువంటి లేఖలో అనేక అంశాలు పొందుపరిచారు. దానికి కౌంటర్ గా జేపీ నడ్డా కూడా కొన్ని అంశాలను పొందుపరుస్తూ లేఖను రిలీజ్ చేశారు. ఆయన రాజాసింగ్ రాజీనామా లేఖను యాక్సెప్ట్ చేస్తున్నట్లు, పార్టీ పైన, పార్టీలో ఉన్నటువంటి సీనియర్ల పైన రాజాసింగ్ ఇచ్చినటువంటి విమర్శలు ఏవైతే ఉంటాయో, ఆరోపణలు ఏవైతే ఉంటాయో అవి పూర్తిగా అసంబద్ధం. పార్టీ క్రమశిక్షణ చర్యలను ఉల్లంఘించి మాట్లాడినందుకే పార్టీ పరమైనటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ పార్టీ నుంచి రాజాసింగ్ ని సస్పెండ్ చేస్తున్నట్లు ఆయన రేఖలు చూడాలి. దీనిపైన రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రస్తుతం కిషన్ రెడ్డి స్థానంలో రామచంద్రరావు బాధ్యతలు తీసుకున్నారు. సో ఈ అంశాన్ని మరి హైకమాండ్ తో ఇలా సమన్వయం చేసి రాజాసింగ్ ఎపిసోడ్ లో వెళ్లి స్పీకర్ ని కలిసి ఫిర్యాదు చేస్తారా, లేదంటే జాతీయ నాయకత్వం ఆదేశాల అనుసారంగా కొద్ది రోజుల పాటు ఆయన పార్టీలోనే కొనసాగిస్తారా అనేది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది. రైట్ రాజేష్, థ్యాంక్ యూ. రాజాసింగ్ రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, రాజాసింగ్ రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదించడం జరిగింది. ఇటీవల ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి రాజాసింగ్ రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలోనే ఒక లేఖను కూడా జేపీ నడ్డాకు రాయడం జరిగింది. దానికి సంబంధించిన అంశంలో కాసేపటి క్రితమే అధికారికంగా కూడా పార్టీ నుంచి కూడా లేఖను విడుదల చేయడం జరిగింది. ఇక లేఖలో జేపీ నడ్డా కీలక అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. ఇటీవల రాజాసింగ్ ప్రస్తావించిన విషయాలతో పాటు ఇవన్నీ అసంబద్ధంగా ఉన్నాయి, పార్టీ పనితీరు, భావజాలం, సూత్రాలకు విరుద్ధంగా కూడా ఉన్నాయంటూ ఆయన వాటన్నిటి కూడా
వ్యతిరేకంగా వ్యవహరించారంటూ కూడా కొన్ని కీలక అంశాలను వెల్లడించడం జరిగింది. ఇటీవల పార్టీకి రాజీనామా చేసిన వారికి కావచ్చు, వారిని ఆమోదించిన అంశాల్లో కావచ్చు, ఎక్కడ కూడా ఇలాంటి అంశాలను మెన్షన్ చేయలేదు. కానీ రాజా సింగ్ చేసిన కామెంట్ల నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కీలకంగా ఈ అంశాలను ప్రస్తావించారు. ఆయన రాజీనామాను ఆమోదించారు. ఇక్కడి నుంచి ఆయనకు పార్టీకి సంబంధం లేదన్న అంశాన్ని కూడా చాలా స్పష్టం చేస్తూ కూడా ఒక లేఖను విడుదల చేశారు. ఇటీవల రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికల విషయంలో కావచ్చు, అదేవిధంగా గత కొద్ది రోజుల నుంచి కూడా రాజా సింగ్ వ్యవహార శైలి పట్ల బీజేపీ అధిష్టానానికి రాష్ట్ర నాయకత్వం కొన్ని అంశాలను కూడా ప్రస్తావిస్తూ కూడా లేఖ రాసిన నేపథ్యం తాజాగా రాజా సింగ్ ఇటీవల ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మీడియా సమావేశం వేదికగా కూడా రాష్ట్ర అధ్యక్షుల అంశంలో జరుగుతున్న అన్యాయం కావచ్చు, తన నామినేషన్ సంబంధించిన అంశంలో పార్టీకి సంబంధించి కొంతమంది నేతలు తన అనుచరులను బెదిరించిన అంశం కావచ్చు, బహిరంగంగానే విమర్శలు చేస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నానికి పార్టీకి దండం అంటూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పార్టీ హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఆయన వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆయన రాజీనామా లేఖను కూడా ఆమోదించడం జరిగింది. శంకర్, రైట్, థ్యాంక్ యూ సతీష్.